ఆల్మోస్ట్ మనకు నచ్చని బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉప్మానే ఉంటుంది కదా! దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఇవాళ మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఏం చేయాలి? ఎలా చేయాలనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్! హలో! దిస్ ఈజ్ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ ఉప్మానైతే బ్యాంబినోతో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికోసం నేను ముందుగా చూపించిన వెజిటబుల్స్ అయితే కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పక్కన బాండి పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ అయితే వేసుకోండి. అది కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వేగుతున్నప్పుడే మనం కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనమైతే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా ఆలూనైతే యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గించి టమాటోనైతే యాడ్ చేయండి. ఒక్క టమాటో అయితే సరిపోతుంది. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా ఒక్కొక్క చెంచా యాడ్ చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. మీరైతే స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోండి. మనకి ఫ్లేవర్ అంతా టమాటోస్‌ది వచ్చేస్తుంది. అలా బాగుండదు. కాబట్టి మీరు ఒక్కటి యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత దాన్ని కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించండి. అలా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇలా మగ్గిన కూరగాయలలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఒక కప్పు బాంబినోకి సాఫ్ట్‌గా ఉండాలంటే 2.5 కప్పులు వాటర్ అయితే పోసుకోండి. అదే ఒకవేళ మనకి పొడి పొడిగా కావాలనుకుంటే ఒక కప్పు బాంబినోకి 2 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాక కాసేపు మరిగించండి. మరుగుతున్న వాటర్‌లోనే మనం బాంబినో యాడ్ చేయాలి. అప్పుడే బాంబినో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే మీరు బాంబినో ఒక్కసారి వేసి కలిపాక మనం ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేస్తే అది సెట్ అవ్వదు. వాటర్ ఉన్నప్పుడే మీరు ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బాంబినో